ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా ప్రభా, మరి ఈరోజు ఎంతో మందితో అయితే మీరు మాట్లాడాలనుకున్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని పలుకుతున్నా. నీ శక్తి, నీ మహిమ, నీ ఆత్మ, నీ ప్రసన్నత, నీ దీవెన, నీ కృప వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదికి నీ చిత్తము దిగి వచ్చునుగా అని పలుకుతున్నా. బలమైన రీతిలో నాయనా ఈరోజు నువ్వు ప్రతి బిడ్డను దర్శించమని యేసయ్య శక్తివంతమైన నామములో అడిగి దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి మాట, బ్రతకడం. రకరకాల వ్యక్తులు రకరకాల విధముగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒక అద్భుతమైనటువంటి విశ్వాసి ఏ విధంగా బ్రతుకుతాడు? దేవుడు విశ్వాసిని తన మహిమ కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా బ్రతకమన్నాడు? ఆ వ్యక్తి జీవితంలో ఏ విపత్తులు ఎదురవుతాయి? సో ఆ విపత్తులలో ఆ వ్యక్తి ఈ భూమి మీద ఎలా దేవుని కొనియాడుతూ జీవించడం స్టార్ట్ అవుతుందో ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. రైట్. ఏంటి బ్రతకడము అంటే? ఒక విశ్వాసి ఏ విధంగా బ్రతుకుతాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. విశ్వాసికి ఏం కావాలి అంటే ఆస్తి కాదు, అంతస్తు కాదు, హోదా కాదు, డబ్బు కాదు, సిరి సంపదలు కాదు, మణి మాణిక్యాలు కాదు. ఈ లోకములో వేవేవో ఉంటాయి, అవన్నీతో బతకడము వేరు. కానీ ఒక అద్భుతమైనటువంటి విశ్వాసి విశ్వాసముతో మాత్రమే బ్రతుకుతాడంట. సో నీలో విశ్వాసము ఏ విధంగా ఉంది? నీ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది? నీ జీవితంలో ఏముంటున్నాయి? నీ జీవితంలో విశ్వాసము ఉన్నట్లయితే నువ్వు దేవుని వైపు చూస్తూ ఎలా బ్రతకబోతున్నావు? నువ్వు దేవుని వైపు చూస్తూ బ్రతకడం మొదలు పెట్టినట్లయితే నువ్వు ఏ విధంగా మార్చబడతావో ఈరోజు ప్రభువు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏంటి ఈరోజు ప్రత్యేకమైనటువంటి మాట? హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యథార్థపరులు కాక, వాళ్ళు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. తమలో తాము అతిశయపడుదురు. ఎవరి వీళ్ళు? ఈ భూమి మీద దేవుని కాడికి సుఖభోగాలు అనుభవించేటువంటి వాళ్ళు, ఈ భూమి మీద ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ఆశ కలిగి పరిగెత్తేటువంటి వాళ్ళు, ఈ లోకములో దేవుడి వాగ్దానాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చినటువంటి అద్భుతమైన బ్రతుకును, లేకపోతే జీవితాన్ని, లేకపోతే నడుపుదలను పక్కన పెట్టి వీరొక ఆలోచన చొప్పున నడుచుకునేటువంటి వాళ్ళే వీళ్ళండి. ఎవరు వీళ్ళు? మళ్ళీ ఒకసారి చదువమ్మా. వారు యథార్థపరులు కాక, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. తమలో తాము అతిశయపడుదురు అంటే తమలో తాము. అయితే విశ్వాసి ఏ విధంగా ఉంటాడు? అవిశ్వాసి ఏ విధంగా ఉంటాడు? అవిశ్వాసి యథార్థవంతుడు కాదు. ఈ డైరీలో రాసుకో. అవిశ్వాసి యథార్థవంతుడు కాదు. తనలో తాను గర్విస్తాడు, తనలో తాను మోగిస్తాడు, తనలో తాను అతనికి ఇష్టకరంగా జీవించడం మొదలు పెడతాడు. తనలో తాను తనకు నచ్చిన విధంగా నేను చెప్పేదే క్రేజ్ అయింది, నేను చెప్పేదే వినాలి, నేను చెప్పేదే జరగాలి, నేను అబద్ధం ఆడును, నేను అందరిలాంటి వ్యక్తిని కాదు అని తనలో తాను అతిశయిస్తూ ఉంటారు. ఎవరు అంటే వీళ్ళు సంపూర్ణమైన విశ్వాసులు కాదు. అయితే విశ్వాసి ఎలా ఉంటాడు చూద్దాం. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీతిమంతుడు అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బతుకును. అంటే నీతిమంతుడుగా కాకుండా ఉంటే అవిశ్వాసం నీలో ప్రవేశించింది. అవిశ్వాసం నీలో ప్రవేశించినప్పుడు నీ జీవితంలో నీ బ్రతుకు అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే చెడిపోతుంది, రాకు తప్పిపోయింది. నీలో ఉన్న పచ్చు, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న ఓ పవర్ ను విడిచిపెడతావు. కాబట్టి నువ్వు అవిశ్వాసంగా మార్చబడిన వెంటనే
దారి తప్పిపోతావు ప్రియ దేవుని బిడ్డ. ఈ దారి తప్పిపోయిన వెంటనే నువ్వు ఏమవుతావు తెలుసా? నువ్వు నీతిమంతుడిగా మార్చబడవు. ఒక మాట నేను చెబుతా వినండి. సంఘములో ఒక సేవకుడిగా ఒక వ్యక్తికి నేను ఒక పని అప్పచెప్పా. ఆ పనిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా? దేవుడి వాక్యం విన్నాం, దేవుడి వాక్యానుసారంగా మనము జీవిస్తున్నామా లేదా? దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టినట్లయితే నీవు నేను ప్రతి వ్యక్తి కూడా ఎవరంటే ఎవరు? అవిశ్వాసి. అంటే నీతి మూలంగా జీవించేటువంటి వ్యక్తి కాదు. అంటే మన ఇష్ట ప్రకారంగా మనం జీవించేటువంటి వ్యక్తి, మన కోరికల ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తులుగా మార్చబడతాము ప్రియ దేవుని బిడ్డ. అయితే మన జీవితమే క్లోజ్ కొట్టుకుపోతుందండి. దేవుడు ఎన్నో వేవో గొప్పవి, శ్రేష్టమైనవి, బలమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి, రియల్లీ గ్రేట్ గా నిన్నొక ప్రణాళికతో, నిన్నొక ఉద్దేశముతో, నిన్నొక దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆయన మహిమ కొరకు నిన్ను మనిషిగా పుట్టించాడు. అయితే ఆ దీవెనలన్నీ నువ్వు పొందుకొని అనుభవించకుండా నీకు ఇష్టకరమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టినప్పుడు తప్పిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం గురించి ప్రభు మాట్లాడబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. చాలా మందికి ఒక లక్షణం ఉంటది. ఏంటి ఆ లక్షణం? బయట ఒకటి లోపల ఒకటి, బయట ఒకటి లోపల ఒకటి. అబద్ధాలు. చర్చిలేమో బైబిల్ పట్టుకుంటారు, బయటికి వెళ్తే మోసాలు, బయటికి వెళ్తే సినిమాలు, బయటికి వెళ్తే ఇష్టానుసారమైన జీవితాలు. కానీ దేవుడు నన్ను కాపాడుతాలే, నో 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 నో, అది ఇంపాసిబుల్. దేవుడి వాక్యానికి నువ్వు విరోధముగా, దేవుడి వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నావో నీలో నీతి అనేది లేదు ప్రియ దేవుని బిడ్డ. అప్పుడు నీలో ఒక క్రిమి ప్రవేశించిందనుకో, ఆ క్రిమి నిన్ను నడిపిస్తుంది. ఆ క్రిమి ఏం తెలుసా? అవినీతి క్రిమి. ఆ క్రిమి ఏం తెలుసా? అవిశ్వాసిగా నిన్ను మార్చేటువంటి క్రిమి. ఆ క్రిమి ఏం తెలుసా? ఇష్టానుసారమైన జీవితం నీకు ఇచ్చేటువంటి క్రిమి. ఆ క్రిమి నీలో ప్రవేశించిన వెంటనే దేవుడి మాటకు విధేయత చూపించడం పక్కన పెడతావు. సేవకుడి మాట లెక్క చేయో, దేవుడి మాట నువ్వు లెక్క చేయో. నీ పట్ల దేవుడు ఎన్ని కోరికలు కలిగి ఉన్నాడో వాటినన్ని కూడా పక్కన పెడతావు. నటించడం మొదలు పెడతావు. నీలో రెండో వ్యక్తిని బయటకు తీసుకుని వస్తూ ఉంటావు. నన్ను త్రోసివేయకుండా, నన్ను ద్రొప్పకుండా, లేకపోతే నన్ను చూడలేదులే, నన్ను ఎవరికి తెలియదులే నువ్వు అనుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డ. కానీ నీ ఆత్మీయ జీవితంలో నీతిని నువ్వు కోల్పోతున్నావు. ఇది చాలా మందికి తెలియదండి. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నా, నా జీవితంలో బైబిల్ పట్టుకుంది మొదలుకొని ఇంతవరకు ఏ పొద్దు ఒక ఆదివారం కూడా నేను దేవుడి మందిరాన్ని విడిచిపెట్టలే. చెప్పగలరా నువ్వు? ఏ రోజునే ఒక ఆదివారం కూడా దేవుడి మందిరాన్ని విడిచిపెట్టలే. చెప్పగలరా మీరు? ఏమైపోయినాయి ఈ దినములు? నీ జీవితంలో ఎన్ని దినములు వ్యర్థం చేసుకున్నావు, ఎన్ని దినములు పోగొట్టుకున్నావు. ఆ పోగొట్టుకున్న దినము నీ జీవితంలో తిరిగి వస్తుందా? బైబిల్లో రాయబడింది, పునరుత్థాన దినాన్ని అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో, ఒక పండుగలాగాను, ఘనముగాను, అద్భుతమైన రీతిగాను దేవుడు ఆచరించమన్నాడు. కానీ నువ్వు ఆచరిస్తున్నావా? దేవుడి మందిరానికి వచ్చి దేవుడి వాక్యం ఇచ్చున్నావు. అనుకువ కలిగి, తగ్గింపు కలిగి, ఓర్పు కలిగి, క్షమాపణ కలిగి, ప్రేమ కలిగి, దేవుడికి ఇష్టమైన జీవితము జీవిస్తూ ఈ భూమి మీద దేవుడు కృపను పొందుకోమని దేవుడు నీతో ఎన్నో మార్లు హెచ్చరిక చేసి ఉంటాడు. ఎందరితోనో సేవకులతో మీటింగ్స్ ద్వారా నీతో మాట్లాడింటాడు దేవుడు. నీ సంఘ కాపరితో నీతో మాట్లాడింటాడు దేవుడు. నిన్ను బలపరిచే వారితో దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు. నీ కుటుంబంలో నీ తల్లి ద్వారా, లేదా తండ్రి ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, అంటే ఇది కాదు జీవితం, అమ్మా ఇది కాదు జీవితం, అయ్యా ఇది కాదు జీవితం, ఒక అద్భుతమైన జీవితం జీవించు అని మాట్లాడింటాడు. కానీ నువ్వు వింటున్నావా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసి నీతివంతుడైతే నీతి మూలకముగా మాత్రమే జీవిస్తాడంట. ఆ నీతి నువ్వు ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసాన్ని కోల్పోతావో
ఆ నీతిమంతుడిగా మార్చబడతావు. దేవుడి మాటకు విధేయత చూపించకుండా జీవించడం మొదలు పెడతావో నీ జీవితంలో నీ లైఫ్ మొత్తాన్ని నీవే నాశనం చేసుకుంటావు. చెప్పగలవా ఈ రోజు ఈ వాక్యం వింటున్నావుగా? నీ ఆలోచనలు ఏంటి, నీ తలంపులు ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి, నీ కోరికలు ఏంటి, ఏమేమి చేస్తున్నావు, ఏమేమి చూస్తున్నావు, ఏ ప్రాంతానికి వెళ్తున్నావు, ఎంతమందిని నువ్వు ద్రోహం చేస్తావు, భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, సేవకునికి తెలియకుండా ఎన్ని చేస్తున్నావు? ఇవన్నీ నీలో లేవా? ఇవన్నీ నీలో లేవా? వాటిని బట్టి నువ్వు నడచడం లేదా? వాటిని బట్టి నువ్వు జీవించడం లేదా? వీటి ద్వారా నీ జీవితంలో నీ లైఫ్ ను కోల్పోతున్నావు ప్రియ దేవుని బిడ్డ. వీటన్నిటిని పక్కన పెట్టి యథార్థంగా నువ్వు జీవించడం మొదలు పెడితే, వాక్యానుసారమైన జీవితం జీవించడం మొదలు పెడితే, దేవుడి మాటకు విధేయత చూపించి ఈ భూమి మీద జీవించడం మొదలు పెడితే, బైబిల్లో రాయబడింది నీతిమంతుడు ఏంటంట? నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే ఎన్ని విపత్తులు ఎదురా కూడా దాని లెక్క చేయడండి. విశ్వాసముతో అలా తను తాను చెడగట్టుకోకుండా, తను తాను చెడిపోకుండా తన జీవితాన్ని కట్టుకొని దేవుడి మాటకు విధేయత చూపించి దేవునిలో సంతోషంగా జీవించే జీవితమే నీతివంతుడి జీవితము. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడింది ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అనుకున్నాడు, ఆ నీతిమంతుడైన దేవుడు ఒక వ్యక్తిని సృష్టించి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఈ మాట చొప్పున నువ్వు జీవించు, అప్పుడు నీవు మురికిగా మార్చబడవు, అప్పుడు నీవు పాపములో పడవు, అప్పుడు నీవు భయంకరమైన విపత్తుల్లో పడవు. నీ పుట్టుకకు ఒక ప్రత్యేకత ఉంటది. హల్లెలూయా. చెప్పగలవా ఈ రోజు నా పుట్టుకకు ఒక ప్రత్యేకత ఉంది? నా హృదయం నా దేవుడి మాట యందు విశ్వాసం ఉంచుతుంది బ్రదర్. ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా నేను విశ్వాసపు మూలంగా జీవిస్తాను బ్రదర్. విశ్వాసి అన్నిటిని తట్టుకుంటాడండి. విశ్వాసి ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనా కూడా అలా చూస్తూ దేవుని వైపు చూస్తూ ప్రభువా నీకు స్తోత్రాలని ఈ భూమి మీద జీవించు దినములంతా, అది 60, 70, 80, 100 ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవుడి మాటకు విధేయత చూపిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అది విశ్వాసి. నువ్వు దేవుడి మాటకు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా. నువ్వు దేవుడి మాటకు విధేయత చూపించకుండా జీవించడం మొదలు పెట్టినట్లయితే నీ జీవితాన్ని నువ్వే పరీక్షించుకో, పరిశోధించుకో, పరిశీలించుకో. మాట్లాడగలవా? నీ బిడ్డలతో ధైర్యంగా చూసి నా హృదయములో ఇది ఉంది, నేను ఈ విధంగా జీవించాను. నీ భార్యతో మాట్లాడగలవా? నీ పిల్లలతో మాట్లాడగలవా? నీ కోడలతో మాట్లాడగలవా? నీ కొడుకుతో మాట్లాడగలవా? నీ యొక్క రక్త సంబంధికులతో మాట్లాడగలవా? నీ జీవితాన్ని గురించి నువ్వు చెప్పగలవా? చెప్పగలరా? నో, చెప్పలేరు. నువ్వు నీతివంతమైన జీవితం జీవించడం మొదలు పెట్టినట్లయితే ఇదిగో నా దేవుడి మాట చొప్పున నేను జీవిస్తున్నాను అని ధైర్యంగా చెబుతావండి. ఆ జీవితమే నీతివంతమైన జీవితం. గట్టిగా చప్పట్లు కొట్టండి. జీవితాన్ని నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. ఎందుకు నేను నా జీవితంలో ఇలా జీవించలేదే? ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ జీవితంలో ఏమీ లేదంటే నీతిని కోల్పోయా ప్రియ దేవుని బిడ్డ. అయితే నీతివంతుడైతే ఎన్ని శ్రమలు వచ్చినా దేని లెక్క చేయడు. తన జీవితంలోని నడతను జ్ఞాపకం చేసుకొని విశ్వాస మూలకంగా జీవిస్తూ నీతిమంతుడిగా మార్చబడతాడండి. నీతిమంతుడిగా మార్చబడినప్పుడే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక అద్భుతమైన మాట చెప్తా. దేవునితో నడవడం అంత ఈజీ కాదు, శ్రమలను తట్టుకోవడం అంత ఈజీ కాదు, శోధనలు తట్టుకోవడం అంత ఈజీ కాదు, విపత్తులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. దేవుడు అన్నాడు, నా మాట చొప్పున నువ్వు జీవించినప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడినప్పుడే ఆ శ్రమకు నువ్వు భయపడవు, ఆ ఇరుకుకు నువ్వు భయపడవు, ఆ ఇబ్బందికి నువ్వు భయపడవు, ఆ యొక్క భయంకరమైన రోగానికి భయపడవు, నిందకు భయపడవు, అపవిత్రతకు భయపడవు. నీ మీద ఎన్ని వ్యతిరేకతలు కలిగినా భయపడవు. నీతిలో దాచిపెట్టాడు. నీ హృదయం మీద చేయి వేసుకుని అలా పరీక్షించుకో. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా? నీ నడకలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ ఉద్దేశములో, నీ జీవితంలో నీతి ఉన్నదా?
లేదా? పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు మాత్రము విశ్వాసం మూలంగా, నీతిమంతుడు విశ్వాసం మూలకంగా జీవిస్తాడు, బ్రతుకుతాడండి. నీతిమంతుడు మాత్రమే విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ నీతిమంతుడు ఆ విశ్వాసం మూలంగా జీవిస్తాడు. చూద్దామా దేవుని యొక్క వాక్యంలో? దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడండి. నాకైనా శ్రమ, నాకైనా శోధన, నాకైనా నిందలు, నాకైనా అవమానాలు, నాకైనా విపత్తులను ఆలోచన చేయకో. వాటన్నిటి మధ్య దేవుడు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు నీ పట్ల, నీ జీవితం పట్ల, నీ యొక్క లైఫ్ పట్ల. ఏమన్నాడు చూద్దాం దేవుడి యొక్క వాక్యంలో. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామా? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఏమంట? నేను ఉన్నవాడను అనువాడనై. నేను మనుషుల చేత సృష్టించబల్లా, నేను సృష్టికర్తనైన దేవుడిని. నేను ఉన్నాను, అనువాడను అంటే నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడిని కాదు. నిన్ను కలిగిన ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నా. కొంతమంది శోధన వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఎక్కడ చూస్తున్నాడయ్యా నన్ను, దేవుడేమో చూస్తున్నాడు అంటున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను, నేను ఎక్కడికి పోలేదయ్యా, నిన్ను కలగజేశానుగా, తల్లి నిన్ను మర్చినా కూడా చూడు నేను నిన్ను మరవలేదు అని నా అరచేతులో చెక్కుని ఉన్నానని అలా చూస్తూ ఈ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ విపత్తులను సమస్తాన్ని చూస్తూ నీ నడతను సరిచేసుకుంటావో లేదో పరీక్షిస్తూ ఉన్నాడండి. పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. నేను నిన్ను విడిచిపెడితే, నేను నిన్ను జ్ఞాపకము చేసుకోలేకపోతే ఈ భూమి మీద ఒక సెకండ్ కూడా ఉండలేవు. ఎప్పుడో ఆ శోధనకు, ఎప్పుడో ఆ నిందకు, ఎప్పుడో ఆ వ్యాధికి, ఎప్పుడో ఆ అవమానానికి, ఎప్పుడో ఆ భయంకరమైన విపత్తుకు చంపేదానివి, లేకపోతే చంపేవాడివి, లేకపోతే చచ్చిపోయేటువంటి వ్యక్తివి, లేకపోతే చచ్చిపోయేటువంటివే దానివి. కానీ నేను నిన్ను చూస్తున్నానుగా, నిన్ను ప్రాణముతోనే ఉంచానుగా, నేను చూస్తున్నాను. నీ ద్వారా నా నామము మహిమపరచబడాలని, నీ ద్వారా నా నామము హెచ్చించబడాలని, నీ ద్వారా నేను ఘనత పొందాలని, నీ నడతను సరిచేయటకు ఈ రోజు నీకు నేను శ్రమలనిచ్చాను. ఈ శ్రమల కొలిమిలో నువ్వు సరి చేసుకుంటున్నావా లేదా? చాలా మందికి పొరపాటు జరిగేది ఏంటంటే ఇక్కడే తన జీవితాలను మొత్తం కోల్పోతారండి. దేవుని పక్కన పెడతారు, దేవుని మాటను పక్కన పెడతారు, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని పక్కన పెడతారు. ఆ తర్వాత శ్రమ, శోధన, ఇరుకు కలిగిన వెంటనే ఆ వాటిలో కొట్టుకుపోతూ భయపడుతూ ఉంటారు. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనైన దేవుడును. అంటే నిన్ను కన్న తర్వాత ప్రతి సెకండ్ నిన్ను చూస్తూనే ఉన్నాను. నిన్ను సృష్టించబడిన వాడను, నేను సృష్టికర్త అయిన దేవుడును. మనుషుల చేతుల్లో సృష్టించబల్లా, నేను సర్వంతర్యామిని, సమస్తాన్ని సృష్టించిన దేవుడును. నేను ఉన్నానుగా అంటున్నాడండి. నేను ఉన్నానుగా అన్న దేవుడు సమస్తాన్ని నీకు పెట్టి నిన్ను పరిశీలిస్తున్నప్పుడు నీ జీవితం, నీ నడత, నీ ఆలోచన, నీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది పరీక్షించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఎవరు? ఈ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోకి వీరు చేసిన తప్పిదాన్ని బట్టి లేదా పాపాన్ని బట్టి దేవుడు పంపించాడు. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు భయంకరమైనటువంటి వేదనలో, శోధనలో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఎందుకు దేవా మమ్మల్ని పుట్టించవన్లే? వాళ్ళు కలిగిన విపత్తులలో దేవుని మడికి విడిచిపెట్టలే, ఏడుస్తూ ఉన్నారు. సో ప్రభువా, మేము మొరపెడుతున్నాం ప్రభువా, మేము నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా అని వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉన్నారో, కొన్ని దినముల తర్వాత ఐగుప్తు రాజు ఏమైపోయినాడు? క్లోజ్. నాకైతే డౌట్, ఐగుప్తు రాజు ఉన్నటువంటి పటాన్ని ఎందుకు వచ్చిపోయాడంటే వీళ్ళు ప్రార్థనను బట్టే. వీళ్ళను కొన్ని సంవత్సరాలుగా ఐగుప్తు రాజు చిత్ర హింసలకు గురి చేశారు. కానీ వీళ్ళు మటుకు ఆ శ్రమలలో దేవునికి మరిపెడుతూ ఉన్నారు. ఉన్నట్టుండి ఐగుప్తు రాజు
ఏమైపోయాడు? చనిపోయాడు. చెప్పమ్మా. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. ఏమన్నాడు? ఉన్నవాడను అనువాడను. ఇట్టి అంటే భయంకరమైన విపత్తులు తీసుకువచ్చారు. ఎవరో? ఆ యొక్క ఐగుప్తు రాజ్యపు రాజు ఫరో. ఆ భయంకరమైన విపత్తులలో వీళ్ళు దేవుడికి మొరపెట్టడం మొదలు పెట్టారు. చచ్చిపోలే. దేవుడు అనుకుంటే ఫరోను ఒక్క సెకండ్ లో చంపచ్చు. నా బిడ్డలను నువ్వు ఈవేమైనా భయంకరమైన శ్రమలకు గురి చేస్తావా అని. కానీ చంపలేదండి. మహా గొప్ప కనికరం కలిగిన దేవుడు దాదాపు 400 సంవత్సరాల వరకు వీరు కన్నీటితో ఆ ఐగుప్తు రాజు ఆ యొక్క ఫరో పెట్టే భయంకరమైన శ్రమలను శోధనలు తట్టుకుంటూ నిట్టూర్పులు వీడుస్తూ ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నారండి. ఎప్పుడైతే మొరపెడుతూ ఉన్నారో వాళ్ళని విడిపించుటకే దేవుడు ఎవరిని కలగజేశాడు తెలుసా? మోషేను పుట్టించాడు. ఒకవేళ వాళ్ళు నీతివంతమైన జీవితము జీవించకుండా ఉంటే, దేవా నన్ను చంపు, దేవా నన్ను నాశనం చేయి, దేవా నేను పాపం చేశాను, దేవా ఇంకో శ్రమను తట్టుకోలేనంటే వారి జీవితంలో ప్రత్యేకత అనేది ఉండదు. ప్రియ దేవుని నీ జీవితంలో గమనించు. నువ్వు నీతిమంతుడిగా లేకపోతే నీతిమంతురాలుగా మార్చబడాలంటే నీ విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలను తట్టుకొని దేవుడి మాటకు విధేయత చూపించి జీవించడం మొదలు పెట్టినట్లయితే ఉన్నవాడును అనువాడునైన దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబుని ఇచ్చి తీర్తాడండి. జవాబునిచ్చి తీర్తాడు. ఆ శ్రమలో ఓడిపోవు. ఆ శ్రమలో 100% గెలిచి తీరుతావు. ఎవరైతే నిన్ను శ్రమ కలగజేస్తున్నారో వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి దినము వస్తుంది ప్రియ దేవుని బిడ్డ. రైట్. అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా. హబక్కుకు 2:4 ఏమని వ్రాయబడింది? విశ్వాసి నీతిమంతుడు జీవితము స్టైల్ ఎలా బ్రతుకుతున్నాం? అనీతిమంతుడిగా బ్రతుకుతున్నామా? నీతిమంతుడిగా బ్రతుకుతున్నామా? పరీక్షించుకోవాలా మన జీవితాన్ని. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును లేదా బ్రతుకును. రైట్. అయితే విశ్వాస జీవితంలో 2 క్రియేట్ అవుతాయి ప్రియ దేవుని బిడ్డ. ఏంటి తెలుసా? మొదటిది విశ్వాసం, రెండవది ఏం తెలుసా? విశ్వాసము, నీతి. ఈ 2 నీళ్ళు ఎప్పుడు క్రియేట్ అవుతాయో అప్పటి నుంచి నువ్వు విశ్వాస మూలంగా నీతిమంతుడిగా మార్చబడతావు. దేవుడు అనుకున్నాడు మనిషిని సృష్టించి ఆ మనిషి ద్వారా నేను మహిమ పొందాలి అని అనుకున్నాడండి. నీలో విశ్వాసం లేకపోతే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా మార్చబడవు. రైట్. దేవునికి వాక్యములోకి వెళ్దాం. యోహాను సువార్త 3:16 చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును గమనించండి. హల్లెలూయా. విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే ఒక దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడిగా జీవించాలి, అనీతిమంతుడిగా జీవించకూడదు. ఇది దేవుడి యొక్క ప్లాన్. ఎప్పుడు దేవుడి యొక్క వాక్యాలు రాయబడింది. మళ్ళీ ఒకసారి మాట చదువుకుందామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. చూడండి, గమనించండి. విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. నశింపడు అంటే, హలో వింటున్నావా? నశించడం, నశించకపోవడం నీ చేతిలో రాయబడింది. అది దేవుడు నీ చేతికి ఇచ్చాడు. శ్రమలే, శోధనలే, ఇరుకులే, ఇబ్బందులే, నేను నశించిపోతున్నానే పేతురు అన్నాడు. యేసు వైపు చూసి, అలా ప్రభా నేను కూడా సముద్రం నడుస్తుంటే రా పేతురు అన్నాడు. పేతురు దేవుడి మాటకి విధేయత చూపించి దేవుడి వైపు చూసినప్పుడు సముద్రంలో నడిచాడు. లోకాన్ని చూసినప్పుడు సముద్రంలో
ఈ లోకం అనే సముద్రంలో నువ్వు కూడా మునిగిపోతావు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఏమని వ్రాయబడింది తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచువాడు నీతిమంతుడిగా మార్చబడడానికే దేవుడు నిన్ను నన్ను కలగజేస్తాడు. ఆయన యందు పుట్టిన నీవు నీ సొంత ఆలోచనలతో ఉన్నావా? దేవుడి యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? గమనించండి, నువ్వు నీతిమంతుడిగా మార్చబడడానికి ఏ సబ్బులు లేవు, ఏ షాంపూలు లేవు, ఏ టాబ్లెట్లు లేవు, ఏ ఇంజక్షన్స్ లేవు. ఈ లోకము నిన్ను నీతిమంతుడిగా బిరుదు ఇవ్వాలి అంటే ఒక్కటే మార్గం, దేవుడి మాటకు నువ్వు విధేయత చూపించి జీవించినట్లయితేనే. హలో, ఈ భూమి మీద నీతిమంతుడివి, నీతిమంతురాలివి, నీతిమంతమైన జీవితం నువ్వు జీవిస్తావు. నీ సొంత కట్టడాలను, నీ సొంత ఆలోచనలను, నీ సొంత తలంపులను, నీ సొంత ఉద్దేశాలతో నీవు ఈ భూమి మీద తల కొట్టుకున్నా, నువ్వు ఎంత బంగారు వెండి వజ్రాలు దేవుడికి తీసుకుని వచ్చి కుమరించి నువ్వు ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించినా నువ్వు నీతిమంతురాలివి కలవు, నీతిమంతుడివి కలవు. ఒక్కటే దేవుడి వాక్యం చదివిస్తుంది. దేవుడి మాటకు విధేయత చూపించి నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో అదే అదే నీతివంతమైన జీవితం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను ఒక ఉద్దేశంతో నువ్వు పుట్టించు ప్రభువా. నీ వాక్యము నీ బిడ్డలో ఉన్నట్లయితే, నీ వాక్యానికి విధేయత చూపించినట్లయితే ఈ లోకములో తను నీ పరిపూర్ణమైన చిత్తమును కుమరిస్తా ఉన్నావు. ఈ వాక్యమున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ చిత్తమును కుమరించండి. ఈ నామము ప్రచురము చేయు నిమిత్తము తను నువ్వు పుట్టించినటువంటి బిడ్డలు తండ్రి నిన్ను గణపరిచినట్లుగా సహాయము చేయండి. ప్రేమతోను, సమాధానముతోను, సంతోషముతోను, ఆనందముతోను నీవు కలగజేసిన నీ బిడ్డలు నిన్ను కొనియాడి ఎన్ని దీవెనలైతే నీ బిడ్డల కొరకు సిద్ధము చేశావో అన్ని దీవెనలు కుమరించండి. పరలోకమందున్న దీవెనలు, భూలోకమందున్న దీవెనలు, సమస్త విధమైన దీవెనలు, నీ మాట వినినట్లయితే గిన్నె నిండి పొర్లిపోయే దీవెనలను కుమరిస్తాన్నావుగా. ప్రతి విధమైన దీవెనలు కుమరించమని సర్వశక్తివంతుడైన యేసయ్య నామములో అడిగి దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నన్ను